శ్రీ గురుభ్యో నమః. మీనరాశి జాతకులకి 2023 డిసెంబర్ 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఈ చివరి 11 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ రాత్రి 10 గంటల 9 నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా ప్రశాంతంగా గడిచిపోతుంది. మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. సుఖంగా నిద్రపోగలరు. డే టైం అయినా కూడా ప్రశాంతంగా ఉంటారు. సో ఆశించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అలాంటి వారితో మీ మాటలు చాలా వరకు పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో జరిగిపోతాయి. సుహృద్భావ వాతావరణం, చాలా వరకు డెవలప్మెంట్స్ బాగుంటాయి 21వ తేదీ మాత్రమే. ఇక రెండవ పాయింట్కి వస్తే 21వ తేదీ రాత్రి 10 గంటల 9 నిమిషాల నుంచి 23వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల 9 నిమిషాల వరకు, అంటే తెల్లవారితే 24వ తేదీ వరకు ఉన్న సమయం అంతా కూడా కొంచెం డబ్బులు కటకటగా ఉంటుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంతవరకు ఎదుటివారి యొక్క సహాయ సహకారాలు అర్థించవలసి ఉంటుంది. తొందరపడి మీ నిర్ణయాలనేటువంటి ఎవరికి చెప్పకండి. తొందరపడి ఆవేశం తెచ్చుకోవద్దు. నెమ్మదిగా మాట్లాడండి. నెమ్మదిగా డ్రైవ్ చేయండి. అలాగే కుటుంబ వ్యక్తుల్లో ఎవరైతే ముఖ్యులుగా ఉంటారో అలాంటి వ్యక్తులతో మీ యొక్క మాట తీరు చక్కగా ఉండే విధంగా ఉండాలి. ఏదో ప్రకారంగా వాళ్ళతో గిల్లి కజ్జాలు పెట్టుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రం మీరు ఉండకూడదు. ఇది బాగా గుర్తుంచుకుని హెచ్చరికలా గుర్తుంచుకోండి. లేకపోతే సమస్యలు అవి చాపక నీరులా ప్రారంభమవుతాయి. కనుక కుటుంబంలో వ్యక్తులతో నెమ్మదిగా మాట్లాడండి. అరవకుండా, పెద్దగా మాట్లాడకుండా నెమ్మదిగా మాట్లాడి విషయాన్ని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ వాడు ఏదన్నా చెప్పింది మీకు అర్థం కాదనుకో నిదానంగా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప అక్కడంతా ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా మాత్రం మీ ఆలోచన ఉండకూడదని మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ మూడవ పాయింట్, 23వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల 9 నిమిషాలు, అంటే తెల్లవారితే 24 దగ్గర నుంచి 26వ తేదీ ఉదయం 9 గంటల 57 నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గొప్ప మార్పు ఏదో రాబోతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి కూడా మీకు అర్థం కాకుండా ఉంటుంది. తోబుట్టులతో మాట్లాడటం కావచ్చు, మిత్రులతో మాట్లాడటం, హితులతో, సన్నిహితులు ఎలాంటి వారితో అయినా కూడా పీస్ఫుల్గా మాట్లాడగలుగుతారు. చక్కటి అనుకూలత రాబోతుంటాయి. డెవలప్మెంట్స్ రాబోతుంటాయి. కనుక మీ మంచి నిర్ణయాలు తీసుకున్నామనేటువంటి ఆలోచన మీకు రావటం చాలా మంచిదని ఎదుటి వారి నుంచి కూడా ప్రశంసలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో సరదాగానే గడిచిపోతుంది. 42% నుంచి 52% వరకు అనుకూలతలు అనేవి ఈ మూడవ పాయింట్లో ఉంటాయి. ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏంటంటే, ఇది 26వ తేదీ ఉదయం 9:57 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం. ఈ సమయం మాత్రం అంతా కూడా గందరగోళంగా ఉన్నట్టుగానే ఉంటుంది. ఎక్కడా కూడా అనుకూలతలు ఉండవు. ఏదైనా కొద్ది గొప్ప అనుకూలతలు ఉంటుంది. 31వ తేదీ కొద్దిగా అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగంలోన ఏదో భయంలాగా ఉంటుంది, భ్రాంతిలాగా ఉంటుంది. పై అధికారుల ఒక సింహస్వప్నంలాగా అనిపిస్తుంది. సహ ఉద్యోగులు చూస్తేనా వారు అనుకూలంగా ఉన్నప్పటికీ మీ ఆలోచనలు వ్యతిరేకంగా ఉంటాయి. కనుక ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, వ్యవహారాల్లోనూ మీరు మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఎక్కడో ఏదో అక్కడ సమస్య ఉందని ఫీల్ అవుతుంటారు. సమస్య ఉంటుంది, చిన్న సమస్య, కానీ దాన్ని పెద్దగా బూచిలాగా చూసి భూతద్దంలో పెట్టి చూసుకుంటుంటారు అన్నమాట. దీంతోపాటు హెల్త్ ఇష్యూలు కూడా కొంత అరైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతాన విషయాల్లో సమస్యలు కూడా కొంతవరకు ఇప్పటిదాకా ఉన్న సమస్యలు కొత్త సమస్యలు తోడే అవకాశం ఉంటాయి. కనుక వారికి కావాల్సిన ఆర్థిక సమస్యలు ఉంటాయి కదా, అలాంటి సమస్యలు మీ నెత్తిన పడతాయి. మీరే కదా ఇంకా. కనుక వారు వివాహమై పెద్దవారై ఉద్యోగం చేస్తున్న వారైనా కూడా ఆర్థిక విషయాల్లో మీ సహాయ సహకారాలు అర్థించవలసి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక నో అని చెప్పడానికి అవకాశం లేదు. కనుక 26, 27, 28, 29, 30 ఇవన్నీ 5 రోజులు కూడా కొంతవరకు మనస్సు అంగీకారం లేకుండానే పరిస్థితులు గడిచిపోతుంటాయి. ఒక్కోసారి కాలమే నిర్ణయిస్తుందిలే అని ఒక మొండి నిర్ణయంతో ముందుకు వెళ్తుంటారు. బట్ 31వ తేదీ మాత్రం కొంతవరకు మీరు ఆలోచన చేసి ఎక్కడైనా సంతకం పెట్టడానికి ప్రయత్నం చేయండి. సంతకం అంటే రోజు సైన్ చేస్తుంటారు, గుడ్డి సంతకాలు పెడుతుంటారు ఏదో, కానీ 31వ తేదీ నాడు పెట్టేటువంటి సైన్ మాత్రం ఆ పేపర్ మీద చదివి సైన్ పెడుతున్నాం,
ఆ పేపర్ పైన ఏమి రాస్తుంది గమనించి ఆ తర్వాతనే సైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక శత్రు విజయం సాధించగలుగుతారు. భారం తగ్గించుకోవడానికి మూలం అనేది ఏర్పడుతుంది. దంపతుల మధ్య అంగీకార ఒప్పందాలు కూడా ఉంటాయి. అంగీకార ఒప్పందం ఏం ఒప్పందాలు? శ్రీమతి చెప్పి శ్రీవారు ఉంటారు, శ్రీవారు చెప్పి శ్రీమతి ఉంటారు. కనుక రాబోతున్న 2024 సంవత్సరం చక్కగా స్వాగతిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ 2023లో డిసెంబర్ 23వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినం. ఆ రోజున ఉత్తర ద్వార దర్శనాన్ని చక్కగా చేసుకోండి. 24లో 2024లో ముక్కోటి రాదు, తిరిగి 2025లోనే. అయితే ఇక మరొక విషయం ఏంటంటే బాగా గుర్తుంచుకోవాల్సింది, ఈ 31వ తేదీన డబ్బు అధికంగా ఎవరికైనా ఖర్చు పెట్టాలా అనేటువంటి నిర్ణయాన్ని మాత్రం కొంచెం వెనక్కి తీసుకుంటే మంచిది. డబ్బు ఏదైనా ఖర్చు పెట్టం కానీ మితి మీరినట్లుగా డబ్బు ఖర్చు పెట్టవద్దు. ఈ 11 రోజుల్లో కొంత ఆర్థిక సమస్యలు అంటే ఉంటుంటాయి కనుక అలాంటి వాటిపైన దృష్టి ఉంచాలి. ఆ సమస్యను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఇకపోతే చక్కగా 24ని స్వాగతించండి. ఈ మీనరాశిలో జన్మించిన జాతకులకి అంటే నక్షత్ర ప్రకారం కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. ఆ సమయాలు ఏమిటో అవి కూడా తెలియజేస్తాను. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 24వ తేదీ రాత్రి 9:19 నుంచి 25వ తేదీ రాత్రి 9:39 వరకు అనుకూల సమయం కాదు. ఇది పూర్వభాద్ర వారికి. ఇక ఉత్తరాభాద్రలో జన్మించిన వారికి 25వ తేదీ రాత్రి 9:39 నుంచి 26వ తేదీ రాత్రి 10:21 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక చివరిగా నక్షత్రం రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం వారికి 26వ తేదీ రాత్రి 10:21 నుంచి 27వ తేదీ రాత్రి 11:29 వరకు వారికి కూడా అనుకూల సమయం కాదు. ఇవి నక్షత్రం ప్రకారంగా చెప్పేటువంటి వ్యతిరేక సమయాలు, అన్ఫేవరబుల్ టైమింగ్స్, విసర్జనీయ సమయాలు. ఈ సమయాల్లో రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించిన వారికైనా కూడా మరొక 3 వ్యతిరేక సమయాలు ఉన్నాయి. ఆ సమయాలు కూడా చెప్తాను. అవి ఏ నక్షత్రం వారికైనా ఆ సమయాలు వర్తిస్తాయి. అందులో మొదటిది 22వ తేదీ రాత్రి 7:42 ప్రారంభమై 23వ తేదీ ఉదయం 7:11 వరకు ఉన్నటువంటిది. ఇక రెండవ సమయం 26వ తేదీ ఉదయం 5:46 నుంచి సాయంత్రం 5:51 వరకు. ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. ఇక మూడవది 29వ తేదీ రాత్రి 8:47 నుంచి 30వ తేదీ ఉదయం 9:43 వరకు. ఇది కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. తొందరపడి స్పెక్యులేషన్ మీదకు వెళ్ళవద్దు ఈ సమయాల్లో. అలాగే ఈ సమయాల్లో ఇక స్టాక్ మార్కెట్ ఉంటుంది కనుక షేర్లు కొనుగోలు ఉంటాయి, అమ్మకాలు ఉంటాయి. సరే, అమ్మకాల విషయం సరే, షేర్లు కొనుగోలు మాత్రం, కొత్త కొనుగోలు మాత్రం ఈ చెప్పినటువంటి ఈ సమయాల్లో 3 సమయాల్లో చేయవద్దు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనస్సు విప్పి మాట్లాడండి. 31వ తేదీ హృదయపూర్వకంగా 2024కి స్వాగతించండి. శుభం.